నీ దేవుడే పెద్ద దేవుడు నువ్వు గ్రహించుకోవాలి. దానికి స్తోత్రం కలుగుగా. చాలా మంది అంటూ ఉంటారు, నేను నీతిమంతుడుగా ఉన్నాను కదండి, నాకు ఎందుకంటే తిప్పలో నీ నీతిమంతుడిగా ఉండి పని చేస్తాను కదండి, ఏంటని నా పరిస్థితి అనుకున్నావా? అందుకే మత్తయి సువార్త 5 ఒక మాట ఉంటుంది, చూడండి, నీతి నిమిత్తము హింసించబడినవా, చూడండి, నీతి నిమిత్తము హింసించబడుచున్నావా, నువ్వు ధన్యుడివే. హల్లెలూయా. నీతి కొరకంట ఒకవేళ హింసించబడుతున్నావా, ఒకవేళ నీతి మాటలు చెప్తున్నప్పుడు కూడా నీ మీద వ్యతిరేకమైన మాటలు వస్తున్నాయా, అయితే నువ్వు ధన్యుడివే. ఈరోజు సువార్త ప్రకటిస్తున్న వాక్యం వింటున్న ప్రజలు ఒకవేళ నీతి కలిసి సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా ఒకవేళ హింసిస్తున్నారా? మత్తయి సువార్త 5:10 నీతి నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నీతి కలిగి నిలబడ్డావు కానీ ఇంకా శ్రమలు వస్తున్నాయి.